అలానే నేను మిస్ రావు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అది రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా పునఃప్రారంభం కాబోతోంది. మరి ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మాణం చేస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో భాగంగా అమరావతి పునః శంకుస్థాపన మళ్ళీ చేయాలి, మళ్ళీ పునఃనిర్మాణం కోసం నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే దాన్ని ప్రారంభించాలి అనేది చంద్రబాబు గారి యొక్క ఆలోచన. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఇప్పటికే చంద్రబాబు గారు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన కూడా అమరావతికి మళ్ళీ వచ్చి శంకుస్థాపన చేయడానికి కూడా సిద్ధపడ్డారు. దీని మీదనే సోషల్ మీడియాలో సెటైర్లు కూడా ఉన్నాయి. చెల్లికి మళ్ళీ మళ్ళీ పెళ్లి అని అంటూ కొన్ని సెటైర్లు కూడా వేస్తూ ఉన్నారు. సో ఆ సెటైర్లు ఎలా ఉన్నా కానీ చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం, అమరావతి నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలో నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించడం వెనుక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు కానీ, లేదంటే ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ, లేదంటే ఇతర కంపెనీల నుంచి కానీ, ఇతర బ్యాంకుల నుంచి కానీ రుణాలు తీసుకోవడానికి సహకరించింది కేంద్ర ప్రభుత్వం. దానికి గౌరవిస్తూ ఆయన్ని అమరావతి పునః ప్రారంభించడానికి పిలిస్తే దానికి ఆహ్వానించి మన్నించి నరేంద్ర మోడీ గారు రాబోతూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన ఎలాంటి ప్రకటన చేసే అవకాశం ఉంది అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఆయన వచ్చారు, వచ్చి ఆ రోజున మట్టి నీళ్లు ఇచ్చి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది మన అందరికీ తెలుసు. ఇప్పుడు పునః ప్రారంభం కోసం, పునః శంకుస్థాపన కోసం వస్తూ ఉన్నారు ఆయన. మరి దాని మీద ఉన్న అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసేటువంటి అవకాశం ఉందా అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 65,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకి అమరావతి నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. దీంట్లో దాదాపు ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలని ఇతర ఫండింగ్ వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ, ఇతర బ్యాంకుల నుంచి కానీ తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ మేరకు అన్ని రకాల ఫెడరల్ ప్రక్రియని పూర్తి చేసింది. లోన్స్ కూడా వచ్చేసి, టెండర్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ టెండర్స్ కూడా ఫైనల్ అయిపోయి అమరావతి పునర్నిర్మాణం అనేది ప్రారంభమైంది. వీళ్ళంత తొందరగా అమరావతికి సంబంధించి శంకుస్థాపన ఏదైతే చేశారో 2015లో, ఆ శంకుస్థాపన ప్రాంతంలోనే మళ్ళీ నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి ఒక సమావేశాన్ని పెట్టి దీని పునర్నిర్మాణానికి అంకురార్పణ చేయాలని చెప్పి చంద్రబాబు గారు భావిస్తున్నారు. ఇదంతా మంచిదే. మరి ఆయన వచ్చినందువల్ల బెనిఫిట్ ఏంటి అనేది జనరల్ గా అనుకుంటారు. ఎందుకంటే ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు వస్తున్నారంటే అమరావతికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ లేదంటే ఒక ప్రకటన ఏదో ఒకటి ప్రత్యేకంగా ఉంటుంది అనేటువంటి భావన ఉంటుంది, సహజంగా కలుగుతుంది కూడా. మరి ఎలాంటి ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది అని అంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేశ రెండో రాజధాని ఏది అనేది చర్చ జరుగుతుంది. ఆ చర్చకు ఆద్యం పోసింది ఎవరంటే అంబేద్కర్ మనవడు వచ్చారు. అంబేద్కర్ మనవడు ఈ మధ్యకాలంలో హైదరాబాద్ వచ్చి లాస్ట్ వీక్ ఆయన దేశ రెండో రాజధాని హైదరాబాద్ కావాలి అని చెప్పి ఆయన ఒక ప్రతిపాదన చేశారు. దానికి కారణం ఏంటంటే, రాజ్యాంగం రాసినప్పుడే దేశ రెండో రాజధాని ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావనలో భాగంగా హైదరాబాద్ సూటబుల్ ప్రాంతం అనేది అప్పట్లోనే మెన్షన్ చేశారు అనేది ఒకటి వినిపిస్తుంది. అలాగే మూల సిద్ధాంతం బీజేపీ కూడా అదే ఉందని చెప్పి వినిపిస్తుంది. కానీ మారినటువంటి రాజకీయ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, వీటన్నిటినీ కనుక పరిగణలోకి తీసుకుంటే, వాతావరణ పరిస్థితులు, వీటన్నిటినీ హైదరాబాద్ కంటే అమరావతి మెరుగైనటువంటి ప్రాంతం దేశ రెండో రాజధానికి అనేటువంటి ఒక అభిప్రాయం వెల్లడవుతుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం, అలాగే కర్ణాటక ప్రభుత్వం దేశ రెండో రాజధాని మాకు కావాలి, మాకు ఇవ్వండి అని చెప్పి ఒక ప్రతిపాదన చేస్తుంది. ఏకంగా కర్ణాటక ప్రభుత్వం అలాగే తమిళనాడు ప్రభుత్వం అయితే అసెంబ్లీలోనే తీర్మానం చేసి పంపించింది. తెలంగాణ ప్రభుత్వం అయితే ఆ రోజున సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు దేశ రెండో రాజధాని కావాలి హైదరాబాద్ అని చెప్పి కోరుకుంటూనే ఢిల్లీ తరహా రాజధాని అయితే మాకు వద్దు అని చెప్పేసి అన్నారు. కానీ ఢిల్లీ తరహా రాజధాని ఇవ్వడానికి సిద్ధంగా లేదు కేంద్ర ప్రభుత్వం. ఒకటేంటంటే హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతం చేసేసి అప్పుడు దేశ రెండో రాజధానిగా చేయటం అనేది ఒకటి. రెండు, ఫుల్ పేజ్డ్గా ఢిల్లీ తరహా రాజధాని కాకుండా ఫుల్ పేజ్డ్గా దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ని గుర్తించడం. ఆ విధంగా చేస్తే తెలంగాణ సమాజం నుంచి వ్యతిరేకత వస్తుందేమో అనేటువంటిది ఒకటి. ఇది ఢిల్లీ తరహా రాజధాని చేస్తే. కేసీఆర్ గారు కూడా ఢిల్లీ తరహా రాజధానికి ఒప్పుకోవట్లేదు. అప్పట్లోనే చెప్పారు ఆయన ఇండియా టుడే కాన్క్లేవ్ లో చెప్పడం జరిగింది ఢిల్లీలోనే.
సో ఇప్పుడు దేశ రెండో రాజధాని ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా ఏకాభిప్రాయంగా ఉండేటువంటి ప్రాంతం అమరావతి అనేటువంటి ఒక ప్రస్తావన వస్తుంది. దానికి కారణం ఏంటంటే హైదరాబాదు పరిమితులు మించినటువంటి పొల్యూషన్ ఉంది, బెంగళూరులో అదే పరిస్థితి ఉంది, తమిళనాడులో అదే పరిస్థితి ఉంది, ప్లస్ వాటర్ స్కేర్సిటీ ఉంది. ఈ ప్రాంతాల్లో హైదరాబాద్లో వాటర్ స్కేర్సిటీ ఉంది, బెంగళూరులో స్కేర్సిటీ ఉంది, చెన్నైలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మరి పర్యావరణ పరంగా కానీ, వాటర్ పరంగా కానీ, భౌగోళికంగా కానీ, రాజకీయంగా కానీ అన్నిటికీ సరిపోయేటువంటి విధంగా రాజధాని నిర్మించుకోవాలంటే ఒక అమరావతి మాత్రమే కనిపిస్తుంది. అందుకే అమరావతి వైపు నరేంద్ర మోడీ గారు దృష్టి పెట్టారు అని చెప్పి తెలుస్తుంది. అమరావతి అయితే కనుక తాను కావాల్సినటువంటి విధంగా గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మాణం చేసుకోవచ్చు దేశ రెండో రాజధానికి అనేటువంటి ఒక అభిప్రాయం, ఒక ఆలోచన నరేంద్ర మోడీ గారికి, బీజేపీ పెద్దలకు ఉందని చెప్పి తెలుస్తుంది. ఢిల్లీ వర్గాల్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే 33,000 ఎకరాలు ఉంది రైతులు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి భూములు. దానికి అదనంగా ప్రభుత్వ భూములు ఇంకొక 15,000 ఎకరాలు వెరసి దాదాపు 50,000 ఎకరాల వరకు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ప్రభుత్వం అండర్లో ఉంది. ఇది కాకుండా మళ్ళీ అక్విజిషన్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. భూములు ఇవ్వడానికి కూడా రైతులు సిద్ధంగా ఉన్నారు. దాదాపు 1,00,000 ఎకరాలు తీసుకోవడానికి వెసులుబాటు ఉంది అమరావతి చుట్టుపక్కల. ఈ 1,00,000 ఎకరాలతోటి అద్భుతమైనటువంటి రాజధాని, వరల్డ్ క్లాస్ రాజధానిని నిర్మించుకునే దానికి అవకాశం ఉంది భారతదేశానికి. అది కూడా అమరావతి అయితేనే. పైగా నరేంద్ర మోడీ గారు ఢిల్లీ తరహా రాజధాని కట్టిస్తానని చెప్పి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రామిస్ చేశారు తెలంగాణ సమాజంకి, అలాగే ఆంధ్రప్రదేశ్ సమాజానికి. ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఎందుకు అంటున్నానంటే, తెలంగాణ సమాజానికి ఎందుకు అంటున్నానంటే, విడిపోయిన తర్వాత జరిగినటువంటి 2014 ఎన్నికల్లో వెంకటేశ్వర స్వామి సాక్షిగా నరేంద్ర మోడీ గారు రాష్ట్రాన్ని విడగొట్టారు. అప్పుడు ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టుగా చేశారు అనేటువంటి వ్యాఖ్య చేశారు. అప్పట్లో బిడ్డను బతికిచ్చారు, తల్లిని చంపారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. చేస్తూ తాను ప్రధానమంత్రి అయితే 2014 ఎన్నికల్లో ఢిల్లీ తరహా రాజధానిని కట్టించిస్తానని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇచ్చారు ఆ రోజున. ఆ మేరకు ఢిల్లీ తరహా రాజధాని కట్టించి ఇస్తాను అని అంటే బైఫికేషన్ చట్టం ప్రకారం కూడా రాజధాని నిర్మాణానికి అయ్యేటువంటి మొత్తం ఖర్చులు, నిధులు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం భరాయించాలి. మరి ఆ యాంగిల్లో ఆయన కామెంట్ చేశారా, లేదంటే దేశ రెండో రాజధాని యాంగిల్లో అప్పట్లోనే ఆయన చేశారా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు జరుగుతుంది. సో ఆయన ఇచ్చినట్టు హామీ నెరవేరాలంటే అమరావతి రాజధాని కావాలి. అమరావతి రాజధాని అయితే అటు రాజకీయంగా కానీ, ఇటు ఆయన ఇచ్చినట్టు హామీ ప్రకారంగా కానీ నెరవేరేటువంటి అవకాశం ఉంది. అది రాజధాని అయితే కనుక దక్షిణ భారతదేశానికి కేంద్రంగా ఉంటుంది ఒకటి దేశ రెండో రాజధాని అయితే, ప్లస్ గ్రీన్ ఫీల్డ్ రాజధాని, ప్లస్ వాటర్ స్కేర్సిటీ ఉండదు, ట్రైన్ ఫెసిలిటీ ఉంది, ట్రైన్ నెట్వర్క్ ఉంది, అలాగే బస్ నెట్వర్క్ ఉంది, రోడ్ నెట్వర్క్, రైల్వే నెట్వర్క్, ఎయిర్ నెట్వర్క్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఇన్ని రకాల అడ్వాంటేజ్లు ఉన్నాయి. సో అలాంటప్పుడు ఖచ్చితంగా దేశ రెండో రాజధానికి అన్ని కోణాల నుంచి అమరావతి సరైనటువంటి ప్రాంతం అనేది ఒక వాదన వినిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఢిల్లీ రాజధాని పొల్యూషన్ పరంగా కానీ, రక్షణ పరంగా కానీ కరెక్ట్ కాదని చెప్పి అంబేద్కర్ మనవుడు తాజాగా చేస్తున్నటువంటి కామెంట్స్. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు అమరావతి పునఃప్రారంభానికి వచ్చే నెల లేదంటే ఈ నెలాఖరికి వస్తున్నారు. కాబట్టి ఆ సందర్భంగా దేశ రెండో రాజధాని అమరావతి అనేటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కొంతమంది బీజేపీ పెద్దల్లోనే చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో దీన్ని మనం విశ్వసించవచ్చా? నరేంద్ర మోడీ గారు అమరావతి పునఃప్రారంభానికి వచ్చినటువంటి సందర్భంగా రెండో రాజధాని దేశానికి అమరావతి అనేటువంటి ప్రకటన చేస్తారా, లేదంటే కేవలం చర్చగా పరిమితమా అనే దాని మీద మీరు కామెంట్ చేస్తూ దేశ రెండో రాజధాని ఏది అయితే బాగుంటుంది అనే ఒపీనియన్ కూడా మీరు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.